నమస్కారం. ఈ ప్రపంచం సహజవర్ణ సుశోభితం. నీలాకాశం, శ్వేత హిమశిఖరాలు, పచ్చందనాల మైదానాలు, రంగురంగుల పూలు. నిర్లక్ష్యంతో కాలుష్యంతో ఇప్పుడు ఈ రంగులన్నీ వెలవెలబోతున్నాయి. సహజత్వాన్ని విస్మరించకపోతే మన ప్రపంచం జీవితం అంతా వర్ణోత్సవమై వెలుగులు విరజిమ్ముతాయి. శక్తి కార్యక్రమానికి స్వాగతం. ముంగుట్లో వేసే ముగ్గు నుంచి పందిట్లో పెట్టే దేవుని ప్రతిమ వరకు, పండుగలో చల్లుకునే రంగుల నుంచి వంటిపై ధరించే దుస్తుల వరకు ప్రతి చోట మనం కలర్స్ ను విపరీతంగా ఉపయోగిస్తాం. కంటికింపుగా కనిపించే రంగులే కావాలనుకుంటాం. కానీ ఆ రంగుల తయారీ, వాటి వాడకం వల్ల పర్యావరణానికి, దాని ద్వారా మనకి ఎంత నష్టం కలుగుతుందో ఆలోచించాం. సింథటిక్ కలర్స్ మన చుట్టూ అల్లుతున్న రంగుల సాలెగూడును గుర్తించాం. ఎ వాల్యూ చైన్ ఇన్ న్యాచురల్ డైస్ ప్రాజెక్ట్ ఈ అసహజ రంగుల గురించి బయటపడే మార్గాన్ని కనుగొంది. ఇప్పటి వరకు ఎందరో మహిళలకు సహజ సిద్ధమైన రంగుల తయారీని నేర్పి పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయిస్తోంది. ప్రకృతిని నమ్మితే ఆదాయం, ఆనందమని తెలియజేస్తున్నారు హైదరాబాద్ హోమ్ సైన్స్ కళాశాల వారు. మనం వాడుతున్న సింథటిక్ కలర్స్ చర్మాన్ని, గాలిని, నీటిని, నేలను కలుషితం చేస్తున్నాయి. రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. నా పేరు శారదాదేవి అండి. నేను డీన్ ఆఫ్ హోమ్ సైన్స్గా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్కి నేను కన్సోర్షియం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కూడా చేస్తూ ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అంటే ఈ నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ అనేది అది వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అండి. త్రూ ఐసీఆర్ మాకు వచ్చిన ప్రాజెక్ట్ ఇది. దాని ఏంటంటే మనకి న్యాచురల్ డైస్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మనం సింథటిక్ డైస్ చాలా నష్టాలు వాటిల్లుతున్నాయి. వాటిని నివారించడానికి సహజ సిద్ధ రంగులే ముఖ్యమని చెప్పేసి అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వాల్యూ చైన్ ఇన్ న్యాచురల్ డైస్ అనేది ఈ ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. ఇది 2008లో స్టార్ట్ అయిందనమాట. అంటే ఈ ప్రాజెక్టు వలన మనకి ఏంటంటే న్యాచురల్ డైస్ అనేవి అక్కడక్కడ మనకి వనరులన్నీ దొరుకుతాయి. ఈ వనరులను ఉపయోగించుకొని దాన్ని మనం ప్రోడక్ట్స్గా ఎట్లా తయారు చేయొచ్చు, వస్త్రాల్లో కానీ ఎక్కడైతే మనం సింథటిక్ డైస్ వాడుతూ ఉన్నామో, ఎక్కడైతే కన్స్యూమర్స్ వాటిని వాళ్ళ శరీరం మీద వాడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా ఆయా చోట్ల మనం న్యాచురల్ డైస్ని ఉపయోగించి ఈ సింథటిక్ డైస్ని కొంతవరకు అయినా మనం అవాయిడ్ చేయగలిగితే బాగుంటుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏరియాలో ఎక్కువ బిజినెస్ అనేది జరగలేదు. ఈ బిజినెస్ ఇంప్రూవ్ చేయాలి ఫ్రమ్ ద కన్స్యూమర్ టు ఫ్రమ్ ద ప్రొడక్షన్ టు కన్స్యూమర్ అని చెప్పేసి ఈ ఆస్పెక్ట్లోంచి మనం తీసుకురావడం జరిగిందండి. అందుకే ప్రకృతి అందించే ఆకులు, పూలు, పళ్ళు, బెరళ్లతోనే మనసుకు ఆహ్లాదాన్నిచ్చే రంగులను తయారు చేయొచ్చంటున్నారు. ఆసక్తి కలవారికి సహజ రంగుల తయారీలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి సాధించుకునేలా ప్రోత్సహిస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో మేము ముందుగా ఫస్ట్ న్యాచురల్ డైస్ దేంట్లోంచి తీయాలి అని చెప్పేసి అక్కడ నుండి ఈ పరిశోధన సాగిందండి. దానిలో భాగంగానే మేము రకరకాల పూలు, తర్వాత చెట్ల బెరళ్ళు, అలాగే వేళ్ళు, తర్వాత వాకులు ఇలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసి వాటి నుంచి కలర్ వస్తుందా రాదా అని చెప్పి చూడటం జరిగింది. తర్వాత అంతేకాకుండా మనకి కొన్ని బంతి పూలు అని చెప్పేసి బంతి ఒకటి, తర్వాత నీల ఇండిగో ఉంటుంది. ఈ రెండు కూడా కల్టివేషన్ ఆస్పెక్ట్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. పూర్వం ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ ఇండిగో పండేది, కానీ ఏంటంటే తర్వాత అది కన్వర్గ్ అయిపోయింది. ఇప్పుడు ఈనాడు ఇండిగో పంట చాలా మంచి లాభదాయకమైంది రైతులకు కూడా. అందువల్ల ఈ పంటను కూడా ఎలా చేయాలి, ఎలా తీసుకురావాలి, ఎలా దీన్ని ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కూడా మనం తీసుకురావడం జరిగిందండి. దీంట్లో మన చుట్టూ కనిపించే రంగుల్లో 90% పైగా అసహజ రంగులే. రసాయనాలతో తయారయ్యే రంగులనే రోజువారీ వాడకంలో భాగం చేసుకున్నాం. ఉదాహరణకు వినాయక చవితి సందర్భాన్ని తీసుకుంటే వేలాది గణపతి విగ్రహాలు రసాయన రంగులతో తయారై వస్తున్నాయి. వాటిని నీటిలో వేయటం వల్ల నదీ జలాలు, జలాశయాలు కాలుష్యం బారిన పడి జలచరాలు మరణిస్తున్నాయి. హోలీకి ఉపయోగిస్తోన్న గాఢమైన రంగులు చర్మంపై ఎంతో దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పాలిస్టర్ దుస్తులకు వాడుతున్న రసాయన రంగుల వల్ల స్కిన్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చి పడుతున్నాయి.
వినాయక చవితికి మామూలుగా ఈ ఈకో పెయింట్స్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత అందరం ఐడాల్స్ తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతాము. ఈ నీళ్ళలో కలిపినప్పుడు ఏంటంటే వాళ్ళు దానిలో చరచరాలన్నీ ఈ సింథటిక్ డైస్ వల్ల చచ్చిపోతున్నాయి. ఇది కాకుండా ఏంటంటే మనం మామూలుగా ఈ న్యాచురల్ డైస్ వేసినట్లయితే వాటికి ఏ హాని జరగకుండా ఉంటుందని చెప్పేసి ఈ న్యాచురల్ డైస్తో పెయింట్స్ తయారు చేయడం మేము ముందుగా స్టార్ట్ చేసామండి. ఈ పెయింట్స్ని ప్రతి సంవత్సరం దాదాపు 4 ఏళ్ల నుంచి కూడా మేము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు చేసేటువంటి డైస్ కూడా మంచి ఫాస్ట్ కలర్ ఇచ్చి మంచి కలర్స్లో బాగా మంచి ఆహ్లాదమైన కలరు రంగుల కలయికతో బాగా ఉంటున్నాయి అన్నమాట. వీటిని ఏంటంటే మేము స్టార్టింగ్ నుంచి మన పూల నుంచి బెరల నుంచి తర్వాత వేళ్ల నుంచి వీటన్నిటి నుంచి గింజల నుంచి కూడా కొన్ని కలర్స్ వాటిని బాయిల్ చేసి దాంట్లోంచి రంగును తీసి తర్వాత మనకు గమ్ము లాంటి ఇట్లాంటివి ఉపయోగించి మనం పేస్ట్ లాగా తయారు చేసుకొని మనము దాని మీద స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే సహజ రంగులు ఒకటే మార్గం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో ప్రారంభమైన వాల్యూ చైన్ ఇన్ న్యాచురల్ డైస్ ప్రాజెక్ట్ సహజ రంగుల తయారీ వాడకం ప్రచారానికి నడుం కట్టింది. ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు హోమ్ సైన్స్ కళాశాల డీన్ శారదా బృందం. కొందరు విద్యార్థులు అధ్యాపకుల బృందం సహజ వనరుల నుంచి అద్భుతమైన రంగుల తయారీపై ఎన్నో దశల ప్రయోగాలు చేశారు. సహజ రంగులతో వేలాది గణపతి విగ్రహాలకు రంగులద్దుతున్నారు ఈ ప్రాజెక్ట్ సభ్యులు. రంగులను డై చేసే పరికరంతో సహజ రంగులను మట్టి విగ్రహాలపై పిచికారీ చేస్తున్నారు. ఎరుపు, పసుపు, నీలం, పచ్చ, కాషాయం వంటి రంగులు కళ్లకు, మనసుకు ఎంతో హాయి గొలిపేలా ఉండటమే కాదు, తయారీ సమయంలో కానీ వాడేటప్పుడు కానీ ఎలాంటి హాని కలిగించవు. ఈ రంగులు నీటిలో, మట్టిలో, గాలిలో కలవటం వల్ల ఎలాంటి దుష్ప్రయోజనాలు ఎదురవ్వవు. అందమైన మట్టి గణపతులను చూస్తే సహజత్వం ఉట్టిపడుతూ ప్రకృతంతా ప్రధాన గణపతి రూపంలో కొలువైందనే భావం కలుగుతుంది. అంటే న్యాచురల్ డైస్ అనేది చాలా చాలా బ్రైట్గా ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే అవి ఆహ్లాదంగా ఉంటాయి. రంగుల కలయిక మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మేము సైంటిస్టులుగా వాటి యొక్క మన్నికని బాగా ఉండాలి అని చెప్పేసి దాని మీద బాగా మేము చేయడం జరిగింది. కొన్ని ఉన్నటువంటి వాటి లిమిటేషన్స్ని, న్యాచురల్ డై లిమిటేషన్స్ని కూడా మేము అధిగమించి కొంచెం బాగా చేయడం జరిగింది. అలాగే హిందూపూర్లో కూడా ఒక యూనిట్ పెట్టాము మేము. అక్కడ మంచి మన పట్టు చీరల మీద వాళ్ళు కలర్లు వేసేసి దాన్ని కొంతమందికి ఆ డైయర్ అనే అతను అందరికీ ఇస్తున్నాడు చేయటానికి. అలాగే ఇలాగ టెక్స్టైల్స్ మేము దీంట్లో డెవలప్ చేస్తా ఉన్నాం. ఇవి వేసుకోవటం మూలంగా అందరికీ మంచిది, మన కళ్ళకు కానీ పిల్లలకు కానీ. ఈవెన్ మేము దీనిలో కూడా మా ఫ్యూచర్లో ఏంటంటే మేము చిల్డ్రన్ ఆడుతూ ఉంటారు కదా, వాటి మీద టాయ్స్ మీద కూడా చేయడానికి చేస్తామన్నాము. చూస్తున్నారుగా సిద్ధి బుద్ధి గణపతి ఎంత అందంగా సహజ రంగులతో ముస్తాబవుతున్నాడో. పందిళ్లలో కొలువయ్యేందుకు గణపయ్యల విగ్రహాలు వరుస కడుతున్నాయి. ఇవే కాదు, ఈ ప్రాజెక్ట్ అండర్లో మరిన్ని కార్యక్రమాలు కూడా చురుకుగా సాగుతున్నాయి. వాటి వివరాలు తెలుసుకునే ముందు తీసుకుందాం ఓ చిన్న బ్రేక్. సహజ రంగులు కావాలంటే వాటి తయారీకి కావలసిన ముడి సరుకులు పెద్ద మొత్తంలో కావాలి. ప్రాజెక్టు ద్వారా భారీగా రంగుల తయారీ సాధ్యం కాదు. అందుకే గిరిజనులకు శిక్షణిచ్చి అటవీ సంపదను సద్వినియోగం చేయడంతో పాటు వారికి జీవనోపాధిని కల్పించారు. సహజ రంగుల తయారీలో భారీగా ఉత్పత్తి అవకాశాలను పెంచారు. గత 4 ఏళ్లుగా హోమ్ సైన్స్ కళాశాల తమ ఈకో ప్రాజెక్టు ద్వారా వందలాది మహిళలకు సహజ రంగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా చింతపల్లి అడవుల్లో ఉన్న గిరిజన మహిళలకు అటవీ సంపదను సేకరించి వాటితో రంగుల తయారీ నేర్పేందుకు అక్కడ ఓ యూనిట్ ప్రారంభించారు. స్త్రీలకి మేము దాదాపు ఫస్ట్ నుంచి అండి ఎలా ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారు, అక్కడ ట్రైబల్స్ వాళ్ళకి ఏంటంటే ఈ పూలు ఎలా సేకరించాలి, ఏ టైంలో సేకరించాలి, వీటిని ఎలా ఎండబెట్టాలి, వాటిని మనము ఎలా భద్రపరచుకోవాలనే దాని మీద నుండి ఫస్ట్ స్టార్ట్ చేసామండి. అక్కడ వాళ్ళకి కొంతమందికి ట్రైబల్స్కి ఇచ్చాము. అక్కడ తర్వాత కొంతమంది రైతులకి ఇప్పుడు ఈ ఇండిగో కానీ
తర్వాత బంతిపూలు కానీ ఎలా సాగు చేయొచ్చు, ఈ సాగు చేయడానికి ఏంటి అవసరం, తర్వాత మార్కెట్ ఏంటి వీటికి, రేపు వీళ్ళు పండిస్తే కనుక ఏం చేయొచ్చు, తర్వాత ఇండిగో నుంచి కేక్ తయారు చేయాల్సి ఉంటుంది, ఆ కేక్ని ఎలా చేయాలి అనే దాని మీద కూడా మాకు ఉటుకూరులో మాకు చిన్న యూనిట్ ఉందండి, ఇండిగో ప్లాంట్. అక్కడ కూడా చాలామంది రైతులకు ఇవ్వటం జరిగింది. అడవుల్లో దొరికే కరక్కాయ, కొండబురుగు, మద్దిబెరడు ఇంకా ఎన్నో వస్తువులతో రంగులను పొడుల రూపంలో తయారు చేస్తున్నారు ఆ చెంచులు. వాటిని దగ్గరలోని నగరాల్లో ఉన్న వస్త్ర వ్యాపారులకు విక్రయించడం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. గిరిజన మహిళలే కాదు, నగరాల్లోని ఎందరో మహిళలు ఈ సహజ రంగుల తయారీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. నార వస్త్రాలు అంటే ఇవేవో పురాణ కాలం నాటి దుస్తులు అనుకుంటారు. ఇప్పుడు అందరూ కోరుకునే డిజైనర్ దుస్తుల్లో వీటికే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. అరటి నుంచి నారను సేకరించి ప్రత్యేకంగా రూపొందించే వస్త్రాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దాదాపుగా మేము కాటన్, సిల్క్ అంటే మన పట్టు మీద, కాటన్ మీద, తర్వాత అరటినార మీద ఇవన్నీ కూడా దాదాపుగా 8,000 నుంచి 10,000 వరకు మనం షేడ్స్ తయారు చేయడం జరిగింది. ఈ షేడ్స్ని మనము టెక్స్టైల్స్ మీద, ఏ టెక్స్టైల్స్ మీదన్నా వేసుకోవచ్చు. అంటే దాదాపు పాలియస్టర్ అటువంటి సింథటిక్ కాకుండా మనము ఏదైనా సరే, జూట్ కానీ ఏదైనా సరే, ఏ కలర్ అయినా మన మామూలుగా వెజిటబుల్ ఫైబర్స్ కానీ లేకపోతే యానిమల్ ఫైబర్స్ కానీ అలా వూల్ కూడా ఈ కలర్స్ వేసుకోవచ్చు అండి, బాగుంటుంది కూడా. నూలు, అరటి నారతో చేసే ఈ వస్త్రాల తయారీ కోసం రాజమండ్రిలో ఓ యూనిట్ ని కూడా ప్రారంభించారు. వస్త్రాలే కాదు, ఇతర గృహోపకరణాలను కూడా అరటి నారకు అందమైన రంగులద్ది మరీ తయారు చేస్తున్నారు. అరటినారతో మేము అరటినార తీసి అంత ముందు కూడా టెక్స్టైల్స్ చేయడం జరిగిందండి. అందుకని ఇప్పుడు ఈ అరటినారను తీసి దాన్ని ఏంటంటే డై చేసి మేము కలర్లో ఈ న్యాచురల్ కలర్స్లో తీసుకొని దాన్ని మనము వీవ్ చేయడానికి వాడామన్నమాట. దాంట్లో కూడా చాలా బాగుందండి. అది రాజమండ్రిలో ఒకటి మేము ఒకళ్ళకి ఇచ్చి దాన్ని అక్కడ ఒక యూనిట్ పెట్టడం జరిగిందండి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గిరిజనులకే కాదు, సహజ రంగుల తయారీకి అవసరమైన పంటలను పండించమని రైతులను ప్రోత్సహించింది. బృందంగా వచ్చేవారికి కూడా సహజ రంగుల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. వీరి ప్రయోగాలను చూసి రాష్ట్ర గవర్నర్ సహజ రంగులను హోలీ కోసం వీరి వద్ద నుంచే కొనుగోలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా ఈ రంగులు ఎగుమతవుతున్నాయి. ఇవే కాదు, హోళీకి ఉపయోగించే రంగులను కూడా పువ్వులతో తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రీయంగా రూపొందించారు ఈ ప్రాజెక్టు సభ్యులు. బంతి, బీట్రూట్, జాజి ఆకు, బురుగుపూలు వంటి వస్తువుల నుంచి చక్కని రంగులను తయారు చేస్తున్నారు. గుంటగరగరాకు, బంతి, నీలగిరి బెరడు, నీలి మొక్క, జాఫ్రా, ఇప్ప పువ్వు, దానిమ్మ తొక్క, కుంకుమ పువ్వు, వేప మొదలైన వాటితో చక్కని రంగులను తయారు చేస్తున్నారు. ఆకులు, పూలు, బెరళ్ళు, వేర్లు, గింజల నుంచి తయారయ్యే ఈ రంగులు ఆహ్లాదకరంగా ఉండటమే కాదు, చర్మానికి స్నేహపూరితాలు. అలాగే వీఆర్ గివింగ్ ఇట్ మెసేజెస్ బై మీడియా, తర్వాత ఏంటంటే త్రూ న్యూస్ పేపర్స్. ఎప్పటికప్పుడు మనం కన్స్యూమర్స్ని, తర్వాత ప్రజానికాన్ని కూడా ఈ దీంట్లో అప్రమత్తంగా ఉండాలి. సింథటిక్ డైస్ వల్ల మనకు లాభాలు నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని వాడకుండా న్యాచురల్ డైస్ వాడాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. నాలుగేళ్లుగా హోమ్ సైన్స్ కళాశాల మట్టి వినాయకుడి విగ్రహాలకు సహజ రంగులద్ది ఉచితంగా అందరికీ పంపిణీ చేసింది. గతంలో కంటే మెరుగైన రంగులను, పనితనాన్ని కనపరిచి ఈ ఏడాది కూడా మట్టి విగ్రహాలను అందించబోతోంది. మట్టి విగ్రహాలకు రంగులు అద్దడంలో పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వాములను చేయడం ద్వారా పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంచుతోంది. ఇప్పుడు శక్తిలో మరో చిన్న విరామం.